క్వశ్చన్ నెంబర్ 23. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల. 24వ క్వశ్చన్. పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నరసింహన్ కమిటీ ఉంది, సెకండ్ ఆప్షన్ ఘాట్గిల్ ఉంది, థర్డ్ ఆప్షన్ చెల్లయ్య కమిటీ ఉంది, 4వ ఆప్షన్ కేల్కర్ కమిటీ. దీనిలో కరెక్ట్ ఆన్సర్ పన్నుల సంస్కరణకు సంబంధించి రాజా చెల్లయ్య కమిటీ. ఇది 1991లో దీన్ని తీసుకొస్తారు. ఆన్సర్ చెల్లయ్య కమిటీ. 25వ క్వశ్చన్. భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు? భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు అంటే దీనిలో ఆన్సర్ దాదాపుగా 7వ షెడ్యూలులోని కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఉంటాయి. అది 12వ భాగంలోని 264 నుంచి 291 వరకు ఫైనాన్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి. అయితే జిఎస్టీ సంబంధించి 279A(4) అనే ఆర్టికల్ చూపిస్తుంది. దీనిలో భాగం అంటే 12 ఉంటుంది. ఆ 12వ భాగంలో 264 నుంచి 290 వరకు 91 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి 25వ క్వశ్చన్కి ఆప్షన్లలో ఏది కాదు ఆన్సర్. ఇక నెక్స్ట్, తెలుగు తల్లి అనే భావనని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు అని ఇచ్చారు. దీన్ని అసలు నీతి చంద్రిక అనే గ్రంథంలో 19వ శతాబ్దంలో చిన్నయ్య సూరి ఉపయోగించాడు మొదటిసారి తెలుగు కవులలో. అయితే జాతీయ కవి అంటున్నారు కాబట్టి 1929 సంవత్సరంలో గుర్రం జాషువా గారు తెలుగు తల్లికి అనే ఒక నవలను రాశారు. దీని ప్రకారం ఇది ఆన్సర్ గుర్రం జాషువా గారు అయి ఉండొచ్చు. అది చిన్నయ్య సూర్య లేరు కాబట్టి గుర్రం జాషువా గారు అవడానికి ఆస్కారం ఉంటుంది.